నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు విశాఖలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. యోగా వేడుక ఏర్పాట్లు పరిశీలన, అధికారులతో సమీక్ష. త్వరలో కొత్త డిఫెన్స్ పాలసీ ప్రకటించనున్న ప్రభుత్వం. 4 రక్షణ రంగ పారిశ్రామిక నోడ్ల ఏర్పాటుకు నిర్ణయం. నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్న కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రశ్నించనున్న అధికారులు. టెహ్రాన్పై నిప్పుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్. ప్రతిగా ఇరాన్ సైతం 270 క్షిపణులతో దాడులు. కెనడాలోని ఆల్బర్టాలో G7 శిఖరాగ్ర సదస్సు. సుంకాలపై ట్రంప్తో భేటీ కానున్న పలు దేశాల నేతలు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. పలు కీలక స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇరాన్ సైన్యానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులను హతమార్చామని వెల్లడించింది. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై 270 క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ వరుసగా 3వ రోజు భీకర దాడులు చేసింది. వైమానిక దాడుల్లో ఇరాన్ నిఘా అధిపతి మహమ్మద్ ఖమేజీ సహా 2 సైనిక ఉన్నతాధికారుల్ని హతమార్చింది. ఇరాన్ చమురు, సహజ వాయు క్షేత్రాలపైన దాడులు చేసింది. టెహరాన్లో 2 చమురు డిపోలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్స్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాల్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం IDF X లో పోస్ట్ చేసింది. తాము చెప్పేంత వరకు తిరిగి రావద్దని సూచించింది. ఒకవేళ అక్కడ ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించింది. క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థల్ని తయారు చేసే స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. మస్సాద్లో ఇరాన్ ఎయిర్ క్రాఫ్ట్ ను ధ్వంసం చేశామని పేర్కొంది. అయితే వీటిని ఇరాన్ ధృవీకరించలేదు. ఈ నెల 13 నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 224 మంది పౌరులు చనిపోయారని ఇరాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. 1277 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణు స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ధృవీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసీ ఐరాస భద్రతా మండలికి వెల్లడించారు. ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వాటిలో నతాంజ్లోని ప్రధాన అణు ఇంధన కేంద్రం ఉందని తెలిపారు. ఇస్ఫహాన్లోని యురేనియం కన్వర్షన్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిందని వివరించారు. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై దాడులు చేసింది. 270కు పైగా క్షిపణుల్ని టెల్ అవీవ్ పైకి ప్రయోగించింది. అయితే మెజారిటీ క్షిపణుల్ని ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటి వరకు 14 మంది పౌరులు మృతి చెందారని ఇజ్రాయెల్ తెలిపింది. 390 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతిస్తే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ హెచ్చరించారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తమతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంటే ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని ఇరాన్కు సూచించారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లోని భారత పౌరులకు విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. పౌరులెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ ఎంబసీతో టచ్లో ఉండాలని సూచించింది. అనవసరంగా బయటకు వెళ్లొద్దని ఎంబసీ సామాజిక మాధ్యమం ఖాతాను అనుసరించడంతో పాటు స్థానిక యంత్రాంగం సూచించే భద్రతా ప్రోటోకాల్ను పాటించాలని భారత పౌరులకు సూచించింది. ఎక్స్ ఖాతాలో పొందుపరిచిన గూగుల్ ఫామ్ ను భర్తీ చేసి తమ వివరాలు వెల్లడించాలని కోరిన విదేశాంగ శాఖ తాజా సమాచారం కోసం టెలిగ్రామ్లో చేరాలని లింకును అందుబాటులో ఉంచింది. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రక్షణ రంగంలో పెట్టుబడుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. 30,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా త్వరలోనే నూతన డిఫెన్స్ పాలసీని ప్రకటించనుంది. 4 రక్షణ రంగ పారిశ్రామిక నోడ్ల ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు దానిలో పొందుపరిచింది.
రక్షణ రంగ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిఫెన్స్ పాలసీ తీసుకురాబోతోంది. ఈ పాలసీ ద్వారా రాబోయే 5 ఏళ్లలో సుమారు 30,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని నిర్దేశించింది. పెట్టుబడులతో వచ్చే పరిశ్రమల కోసం సుమారు 15,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. దేశంలో 2 రక్షణ రంగ పరిశ్రమల కారిడార్లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే వాటిని ఇతర రాష్ట్రాలకు కేటాయించింది. ఈ రంగంలో మరో కారిడార్ను కేంద్రం అనుమతించే అవకాశం లేదు. దీంతో కారిడార్లకు ప్రత్యామ్నాయంగా డిఫెన్స్ నోడ్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చెయ్యాలి అనుకుంటోంది. రాష్ట్రంలో 4 రక్షణ రంగ పారిశ్రామిక నోడ్ల అభివృద్ధికి కొత్త పాలసీలో మార్గదర్శకాల్ని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా లేపాక్షి నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్ మధ్య భారీ నోడ్ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీన్ని జాతీయ రహదారికి అనుసంధానంగా ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ సంస్థల్ని ఆకర్షించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. నెల్లూరు, దొనకొండ మధ్య మరో నోడ్ అభివృద్ధికి అధికారులు ప్రతిపాదించారు. దొనకొండ దగ్గర భారీ విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. రామాయపట్నం పోర్టుకు దగ్గరగా నోడ్ను అభివృద్ధి చేయడం వల్ల ఎగుమతులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. విశాఖపట్నం దగ్గర మరో నోడ్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం కనీసం 2,000 ఎకరాల్ని సేకరించాలని భావిస్తున్నారు. జగ్గయ్యపేట దగ్గర మరో డిఫెన్స్ నోడ్ను అధికారులు ప్రతిపాదించారు. దీనికోసం సుమారు 2,000 ఎకరాల్ని ఇప్పటికే గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. నవరత్నాల్లో ఒకటిగా ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం దగ్గర డిఫెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ను 1,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనుంది. దీనికి అవసరమైన భూముల్ని ప్రభుత్వం ఇప్పటికే ఆ సంస్థకు అప్పగించింది. రాడార్, వెపన్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కేంద్రాన్ని సంస్థ ఏర్పాటు చేయనుంది. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ 2 దశల్లో 2,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. క్షిపణులు, వార్ హెడ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం 1000 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది. మడకసిరలో రక్షణ రంగానికి సంబంధించి ఆర్టిలరీ, మందుగుండు సామాగ్రి షెల్, టీఎన్టీ ఫిల్లింగ్, మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ సంస్థ 1,197 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించనున్నారు. విజయవాడ నుంచి విమానంలో 11 గంటల తర్వాత విశాఖ చేరుకోనున్న సీఎం బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించిన ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నోవాటెల్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్స్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా డే వేడుకలకు జన సమీకరణ విషయంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం ఇటీవల తండ్రిని కోల్పోయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఆయన కుటుంబ సభ్యులను ఇంటికెళ్లి పరామర్శిస్తారు. రాత్రి కల్లా తిరిగి అమరావతి చేరుకుంటారు. ప్రపంచ యోగా దినోత్సవం కోసం విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ప్రధాని మోదీ పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణకు పూర్తి ప్రణాళిక సిద్ధం చేసింది. సాగర తీరాన యోగాంధ్రను నభూతో అన్నట్లుగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకి విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ పాల్గొనేటువంటి ప్రధాన వేదిక కాళీమాత ఆలయ సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 15,000 మంది యోగా శిక్షకులతోటి, యోగా అభ్యాసం చేసినటువంటి వారితోటి ప్రధాని మోదీ ప్రపంచ యోగా దినోత్సవం రోజున ఉదయం యోగాసనాలు వేస్తారు. మరోవైపు కాళీమాత ఆలయం దగ్గర నుంచి, అంటే ఆర్కే బీచ్ నుంచి మొదలుపెట్టి భీమిలి వరకు మొత్తం 22 కిలోమీటర్లు. ఈ 22 కిలోమీటర్లు కూడా ఈ బీచ్ రోడ్లను మనం చూడొచ్చు. మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా బార్కెట్లు వేస్తున్నారు. బార్కెట్లు వేసి ఈ బీచ్ రోడ్ లోనే కాళీమాత ఆలయం మొదలుపెట్టి భీమిలి బీచ్ వరకు సుమారుగా 5 లక్షల మంది ప్రత్యక్షంగా ఈ ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. అలాగే సుమారుగా 2 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో పరోక్షంగా ఈ యోగా దినోత్సవం రోజున ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొంటారు. ఇదొక వరల్డ్ రికార్డ్ ఈవెంట్. ఆ రకంగా చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ, అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మొత్తం ఈ ఏర్పాట్లలో కృషి చేస్తున్నాయి. విశాఖపట్నం బీచ్ రోడ్లోని ప్రతి అణువణువు కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా బీచ్ లో పర్యాటకుల్ని, సందర్శకుల్ని ఆకర్షించేటువంటి
వివిధ రకాలైనటువంటి కళాకృతులు కళారూపాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా రంగులు వేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం బీచ్లో ఎంతో మంది దేశ ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలకు కూడా రంగులు వేస్తున్నారు. మరోవైపు బీచ్ అంతా కూడా విద్యుత్ శాఖ దేదీప్యమైనటువంటి ఫ్లడ్ లైట్ వెలుగులను ఏర్పాటు చేస్తుంది. ప్రపంచ యోగా దినోత్సవం రోజున యోగా చేసే వారందరికీ కూడా శిక్షకులు స్పష్టంగా కనిపించేలాగా, అలాగే యోగా దినోత్సవ వేడుకంతా కూడా చక్కగా కనిపించే విధంగా ప్రతి చోట కూడా ఎల్ఈడి డిస్ప్లేలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా 21వ తారీఖు ఉదయం ఈ యోగా డే నిర్వహణ జరుగుతుంది. ప్రధాని మోదీ 6 గంటలకల్లా ఈ ప్రాంగణాన్ని చేరుకుంటారు. ఉదయం సుమారుగా గంట పాటు కూడా యోగాసనాలు వేస్తారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ విదేశాల ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులు, అలాగే దేశంలో రాజకీయ ప్రముఖులు, సాహితీ ప్రముఖులు, క్రీడారంగ ప్రముఖులు అనేక మంది ఇందులో పాల్గొంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. యోగాంధ్రలో పాల్గొనే వారికి ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించనుంది. దీనికోసం సుమారు 8,000 ఆర్టీసీ ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసింది. ముందు రోజే పికప్ ప్రాంతానికి వాహనాలు చేరుకుని ప్రజలను తీసుకొస్తాయి. యోగాలో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్, కిట్, తాగునీరు బాటిల్, రెయిన్ కోట్ ఇస్తారు. యోగాసనాలు పూర్తయిన తర్వాత పాల్గొన్న వారికి అల్పాహారం అందిస్తారు. యోగాంధ్ర ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఏర్పాట్ల గురించి వివరించారు. మరోవైపు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో కూటమి పక్ష నేతలు యోగాంధ్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రపంచ రికార్డు నెలకొల్పేలా యోగా డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా డే సంబంధించినటువంటి వేడుక 21వ తారీఖు ఘనంగా జరుగుతుంది. ఒకరోజు ముందుగానే ప్రధాని విశాఖకు చేరుకుంటున్నారు. వారికి స్వాగతం పలకడానికి గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే కేంద్ర మంత్రులు కూడా విశాఖపట్నం చేరుకుంటున్నారు. 20వ తారీఖు సాయంత్రం నుంచే అన్ని ఏర్పాట్లని పూర్తి చేసి 21వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ ప్రపంచ యోగా డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ విభాగం కూడా చేస్తోంది. సుమారుగా 10,000 మంది అధికారులు ఈ ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. 10,000 మంది పోలీసులు రక్షణాపరమైన అంశాలు కూడా పరిశీలిస్తున్నారు. 300 పైగానే సీసీ కెమెరాలని అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ తోటి పూర్తిగా అనుసంధానం చేసి ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. జూన్ 21వ తారీఖు ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి విశాఖపట్నం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు మరోసారి ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ విదేశీ సంస్థకు అక్రమంగా నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. కేసులో A1 గా కేటీఆర్, A2 గా తెలంగాణ అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది. వారి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను కూడా జనవరి 9న విచారించింది. ముగ్గురి విచారణతో పాటు మొదట ప్రమోటర్ గా వ్యవహరించిన గ్రీన్కో సంస్థలో సోదాలు చేసింది. అనంతరం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంస్థ సీఈఓతో పాటు మరో ప్రతినిధిని 2 దఫాలుగా వర్చువల్ గా విచారించింది. ఈ విచారణలోనే ప్రభుత్వం, ప్రమోటర్, ఫార్ములా ఈ మధ్య జరిగిన ఒప్పందాలపై పలు అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. దీనిపై కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించాలని భావిస్తోంది. కేటీఆర్ విచారణ తర్వాత మరోసారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించాలని ఏసీబీ భావిస్తోంది. విచారణలో అవకతవకలు ఉన్నట్లు తేలితే అరెస్టు చేసే అవకాశం ఉంది. ఏడాది క్రితం వరకు రాష్ట్రంలో విలనిజం ఉండేదని, ఇప్పుడు హీరోయిజం నడుస్తోందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి అన్నారు. బీజేపీ మద్దతుతో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని, అది చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఒక 1 year బ్యాక్ ఈ రాష్ట్రంలో విలనిజం జరుగుతున్నది. ఈ 1 year నుంచి హీరోయిజం స్టార్ట్ అయింది. విధ్వంసం నుంచి విశిష్టత స్టార్ట్ అయింది. తల్లికి వందనం పేరుతో మన అకౌంట్ స్టార్ట్ అయ్యి చాలా మందికి
నిన్న ఈ రోజు రేపట్లో అన్ని అందరికి అకౌంట్ స్టార్ట్ అయింది. అతనికి రాకూడదని ఉంది, వచ్చిన గ్యాప్ పెట్టి మాట్లాడుతున్నాడు. తనకంటే 50% ఎక్కువ అమౌంట్ పెట్టినా, ఎక్కువ సంఖ్య 25 లక్షల మందికి ఎక్కువ ఇచ్చినా ఏదో ఒకటి గ్యాప్ మాట్లాడడం అంటే ఏ విలను కూడా ఈ రోజు అని ఒప్పుకోడు. ఇంకా జగన్రెడ్డి ఎప్పుడంతే తిట్ల భాష, దానికి తోడు చేతగానితనం. సారాయి తనే అమ్మినాడు, సారాయి అమ్మినాడు అతను. లిక్కరమ్మనే ఇసుకను తనే ఆక్రమించుకున్నాడు. అప్పులు 10 లక్షల కోట్ల అప్పు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ 4 లక్షల కోట్లు పెంచితే ఇతను 5 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల అప్పు పెంచినాడు. ఇతను మాట్లాడే హక్కే లేదు. అన్ఫిట్. తాజాంశాన్ని చూస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని సిఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి అర్ధరాత్రి బెదిరింపు కాల్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం. నారాయణప్ప, షార్కు బాంబు బెదిరింపు రావడంపై మరింత సమాచారం చెప్పండి. పవిత్ర, శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్కు నిన్న అర్ధరాత్రి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని సిఐఎస్ఎఫ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి అర్ధరాత్రి ఫోన్ చేసిన దుండగులు షార్ అంతరిక్ష కేంద్రంలో బాంబులు పెట్టామని, పేల్చివేస్తామని చెప్పి, తీవ్రవాదులు ఉన్నారని చెప్పి ఫోన్ కాల్స్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు శ్రీహరికోట అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సిఐఎస్ఎఫ్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్ బలగాలు, అదేవిధంగా కోస్ట్ గార్డ్స్ కూడా ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి బాంబుకు సంబంధించి కానీ, పేలుడు పదార్థాలకు సంబంధించి కానీ, అదేవిధంగా తీవ్రవాదుల జాడ కానీ ఏ విధమైన ఇది కనపడలేదని చెప్పి పోలీసులు ప్రకటించారు. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అప్రమత్తమై నాయుడుపేటకు సంబంధించిన డిఎస్పీ పెంచుబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీసులు, అదేవిధంగా షార్క్ శ్రీహరికోట సంబంధించి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి సంబంధించిన భద్రతా సిబ్బంది, సిఐఎస్ఎఫ్ వాళ్ళు కావచ్చు, ఇతర భద్రతా బలగాలంతా శ్రీహరికోట అదేవిధంగా పరిసర ప్రాంతాల్లోనూ, శ్రీహరికోటకు సమీపంలో ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లోనూ, అదేవిధంగా శ్రీహరికోటకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. పవిత్ర, ధన్యవాదాలు నారాయణప్ప. టెక్కలిని అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దుతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం టెక్కలిలో 13 కోట్లతో చేపట్టనున్న పట్టు మహాదేవి కోనేరు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ది పనులపై జిల్లా కలెక్టర్కు పలు సూచనలు చేశారు. కోనేరు మధ్యలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు చెప్పారు. అనంతరం రావివలస పంచాయతీలో సుడిగాలి పర్యటన చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటామంతి కార్యక్రమంలో భాగంగా మంజూరు చేసిన 11.28 కోట్లతో 31 పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికే మార్గదర్శకంగా ఆ పనులు జరగాలని అధికారులకు సూచించారు. తల్లికి వందనం లబ్దిదారులతో మాట్లాడారు. రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కెనడాలోని ఆల్బర్టాలో ఉన్న కనానాస్కిస్ వేదికగా G7 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు అగ్రనేతలు ఇందులో పాల్గొననున్నారు. నేటి నుంచి శిఖరాగ్ర సదస్సు పూర్తి స్థాయిలో జరగనుంది. ఇందులో ప్రధానంగా ట్రంప్ పైనే అందరి కళ్లు ఉన్నాయి. పలు దేశాలపై ఆయన ఇటీవల సుంకాల కొరడా జడిపించారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని, గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్తో ద్వైపాక్షిక భేటీల్లో పలువురు నేతలు కీలక అంశాలను చర్చించే అవకాశాలున్నాయి. భారత ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సదస్సుకు హాజరు కానున్నారు. ట్రంప్తో జెలెన్స్కీ భేటీ జరగనుంది.